వెల్కమ్ లెర్నర్స్. పీజీ ఎంట్రన్స్ గైడెన్స్లో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ 2019 క్వశ్చన్ పేపరు టెస్ట్ చేద్దాము. లాస్ట్ ఇయర్ జూలైలో జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్. ఇందులో సమ్ ఆఫ్ derivations of observations taken from their arithmetic mean is. ఈ derivations అన్నారు కానీ sum of deviations of observations taken from their arithmetic mean is always 0. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ మీన్ కింద వస్తుంది ఇది. మీను ప్రాపర్టీస్ ఆఫ్ మీన్ algebraic sum of the deviations of a set of values from their arithmetic mean is 0. ఇట్లా ప్రూవ్ చేస్తాం మనము. చూడండి, n into x bar 0 వచ్చేస్తుంది. Sum of squares of deviations of a set of values is minimum when taken about mean అన్నమాట. ఇది కూడా ఒక ప్రాపర్టీ. ఈజ్ మినిమం అని చూంటారు. స్క్వేర్స్ మినిమము, సమ్ ఆఫ్ డీవియేషన్స్ 0. ఇక్కడ మీన్ ఆఫ్ కంబైన్డ్ సిరీస్, merits demerits of arithmetic mean, easy to understand and rigidly defined based on all observations, suitable for further mathematical treatment, more accurate and more reliable. Mean is affected least by fluctuations of sampling, more reliable for comparative purpose. But చూడంగానే దాన్ని కనిపెట్టలేము. It is not inspected just by inspecting. Dealing with qualitative data, we cannot use arithmetic mean. A single observation or missed or lost arithmetic mean cannot be obtained with more accuracy. It is affected very much by extreme values. It is not calculated for open-end classes. It may lead to wrong conclusions if the details of the data from which arithmetic mean computed are not given. Demerits. కాబట్టి నెక్స్ట్ పేజ్ అది. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ 0. నేను ఇట్లా ప్రూవ్ చేశాను. అది ఇక్కడ లోపల తీసుకెళ్తే సమ్మేషన్ i ఈక్వల్ టు 1 టు xi మైనస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 టు n x బార్, ఇది x బార్ రాశాను. ఇక్కడ i ఈక్వల్ టు 1 టు n xi ఇది టోటల్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇది ఇక్కడ i ఇది కాన్స్టెంట్ అయిపోతుంది. మీన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. కాబట్టి కాన్స్టెంట్ మీద మనము సమ్మేషన్ చేస్తే n వస్తుంది. ఈ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 టు n xi, n క్యాన్సిల్ అయ్యి ఇక్కడ సమ్మేషన్ xi పాపులేషన్ టోటల్ మాత్రం ఉంటుంది ఈక్వల్ టు 0. యావరేజ్ వుడ్ యూజ్ ది ఫాలోయింగ్ డేటా సిచ్యుయేషన్. ఏమిచ్చారు చూడండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. మీడియన్స్కి సంబంధించి కామన్గా అందరికీ ఉండే క్యారెక్టరిస్టిక్ని, ఒక స్టాండర్డ్ క్యారెక్టరిస్టిక్ని మెజర్ చేయడానికి మోడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ 15 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 15 ఇంచెస్. కాబట్టి వాడు ఏదైనా షాప్లో షర్ట్ వాడు షర్ట్లు కానీ లేకపోతే ఏదైనా షూ సైజు మనము కామన్గా యూజ్ చేసేదాన్ని మనం మెజర్ చేయడానికి మోడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. నేను మీన్ అంటే ఏమో రాశాను. మిడిల్ వాల్యూ ఇన్ ది అరేంజ్డ్ సిరీస్ మీడియన్, nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ అనేది జామెట్రిక్. ది ఫస్ట్ 4 సెంట్రల్ మూమెంట్స్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఇచ్చేశారు. ఏమిచ్చారు చూడండి, ఇక్కడ μ0 అనేది ఆల్వేస్ 1 అవుతుంది. μ0 1, μ1 అనేది 0, μ2 అనేది 4, μ3 8, μ4 144 ఇచ్చారు. β1 ఈజ్ ఈక్వల్ టు μ3 స్క్వేర్ బై μ2 క్యూబ్, 8 స్క్వేర్ బై 4 క్యూబ్, 64 బై 64 1 β1. β2 అనేది μ4 బై μ2 స్క్వేర్, μ4 అంతే 144 బై 4 స్క్వేర్, 144 బై 14 ఈక్వల్ టు 9. కాబట్టి 1,9 అనేది ఆన్సర్. ఇక్కడ μ3 డాష్ ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ రా మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ మూమెంట్స్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ మూమెంట్స్. మనము మూమెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్. అది ఆరిజిన్ మార్చినా మూమెంట్ మారదు, కానీ స్కేల్ మారిస్తే మాత్రము
మూమెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. దానికి ప్రూఫ్ ఇది. మూమెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ డిపెండెంట్ ఆన్ చేంజ్ ఆఫ్ స్కేల్, షెపర్డ్స్ కరెక్షను, సిమెట్రిక్ ఎర్రర్ లేదా గ్రూపింగ్ ఎర్రర్ అంటారు దాన్ని. యూజెస్ ఆఫ్ మూమెంట్స్ ఇక్కడ చూడండి, మూమెంట్స్ యూజెస్ ఏమున్నాయో. స్టాటిస్టికల్ అవరేజెస్. ఫస్ట్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ ఈజ్ మీన్, సెకండ్ మూమెంట్ అబౌట్ mean is variance. The measure of skewness is calculated by using third central moment. Fourth central moment is used by Q4. Skewness, lack of symmetry. ఇక్కడ ఇది రైట్లీ స్ట్రెచ్డ్ కర్వ్, లెఫ్ట్లీ స్ట్రెచ్డ్ కర్వ్. ఈ రైట్లీ స్ట్రెచ్డ్ కర్వ్నే పాజిటివ్ స్క్యూనెస్ అంటారు, దీన్ని నెగటివ్ స్క్యూనెస్ అంటారు. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. చూడండి మీన్ మీడియన్ మోడ్ మధ్య రిలేషన్షిప్ ఎట్టుంటుందో అది కూడా చూసుకోండి. ఇక్కడ మోడ్ ఈజ్ లెస్ దాన్, మీడియన్ ఈజ్ లెస్ దాన్, మీన్ అయితే పాజిటివ్, ఇది నెగటివ్, మీడియన్ అనేది మధ్యలో ఉంటుంది. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఇది P mean minus median by standard deviation. Mean minus mode by standard deviation. If mode is ill defined, ఈ ఫార్ములా యూస్ చేస్తాము. బౌలే కోఎఫిషియంట్ ఇది. ఒకసారి ఇది కూడా అడిగినట్టున్నారు. Q2గా రాసుకుంటాం ఇది. ఇది కూడా ఒకసారి అడుగున్నారు మనల్ని. కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ బేస్డ్ ఆన్ మొమెంట్స్. β1, β2 పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషను, నెగటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషను, సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషను. ఇది రేంజ్ ఆఫ్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఆల్వేస్ ±3 ఇది. అదేవిధంగా బౌలెస్ కోఎఫిషియంట్ -1 to +1 ఇది. వీటికి ప్రూఫ్ ఇది. అన్ని క్లియర్గా ఇచ్చున్నారు చూడండి. కుటోసిస్ మెజర్ ఇది β2 = μ4/μ2², γ2 = β2 - 3 ఫర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ γ2 = 0 అవుతుంది. అనదర్ డెఫినేషన్. ఇక్కడ కుటోసిస్ మ్యాప్ ఇది. లెప్టోకుర్టిక్, మీసోకుర్టిక్, ప్లాటికుర్టిక్ కర్వ్స్. చూడండి β2 3 అయినప్పుడు γ2 0 అవుతుంది నార్మల్ కర్వ్కి. ఇక్కడ ప్లాటికుర్టిక్ కర్వ్, వాటి మధ్య రిలేషన్షిప్. లెప్టోకుర్టిక్ అయితే రిలేషన్షిప్. కాబట్టి β2 > 1 ఇది. దీనికి ఒక ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇది β2 > 1, ఆల్వేస్ >1 అని ప్రూఫ్ ఇది. కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్కి వద్దాము. ఇది β1, β2, β2 1, β2 9. లిమిట్స్ ఆఫ్ బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ -1 to +1 ఆల్రెడీ చూసేస్తాము. అది 0 to 1 అనేది ప్రాబబిలిటీ రేంజ్, -3 to +3 అనేది కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 Sundays in an year? We have 365 days in a year, 52 complete weeks and one day left. Only one day left. That day may be Saturday, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday. 7 days ఉన్నాయి. 1 పాసిబిలిటీ కాబట్టి 1, 7 కేసెస్ ఉన్నాయి కాబట్టి 1/7 అనేది ఆన్సరు. ఇది నాకు ఎక్కడ ఉందనేది ఇక్కడ చెప్పాను. లిమిటేషన్స్ ఆఫ్ క్లాసికల్, స్టాటిస్టికల్, ఎంపెరికల్ డెఫినేషన్. ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ది ఛాన్స్ ఆఫ్ ఎ లీప్ ఇయర్ సెలెక్టెడ్ ఇన్ ఏ ర్యాండమ్ 53 Sundays ఇది లీప్ ఇయర్కి అయితే. దీనికి ఇట్లా ఇచ్చారు, ప్రకారం మనం కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 52 కంప్లీట్ వీక్స్, 2 days లెఫ్ట్ ఓవర్ అవుతాయి. ఆ 2 days లెఫ్ట్ ఓవర్ ఎన్ని కేసులు ఉన్నాయో దాన్ని చూసుకొని దాని ప్రకారం రిక్వైర్డ్ ప్రాబిలిటీ 2/7 అనేది మామూలుగా జనరల్గా ఇస్తుంటాడు. వాళ్ళు అక్కడ మామూలు ఇయర్లో సాటర్డే ఇచ్చారు. నెక్స్ట్, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ బి విత్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ that event A has occurred before event B is called prior probability. They exist before we gain any information from the experiment itself. Posterior ante determined after the result of the experiment are known. Probability of B by A ni conditional probability of occurrence of B when A already happened. Conditional probability. అదే విధంగా probability of A by B is equal to conditional probability of occurrence of A when B already happened. ఇక్కడ
A number is randomly selected from each of the following two sets. ఇట్లాంటి ప్రాబ్లం మనం ఆల్రెడీ చూసాము. 1 2 3 4 5 6 7 8 అండ్ 2 3 4 5 6 7 8 9. మనకు శాంపుల్ స్పేస్ ఇది, టోటల్ శాంపుల్ స్పేస్ ఇది. అందులో వాటి సమ్ 8 వచ్చేదానికి, సమ్ 8 రావడానికి ఈక్వల్ టు 8 ఈ ఛాన్సెసే ఉన్నాయి. చూడండి ఇక్కడ రౌండ్ ఆఫ్ చేశాను. ఈ టోటల్ 8లో 8/8 వస్తుంది. ఇందులో 1 7 8 అవుతుంది, 2 6 8 అవుతుంది, 3 5 8 అవుతుంది, 4 4 8, 5 3 8, 2 8. ఇంకా ఈ నంబర్స్ యొక్క సమ్ 8 వచ్చే కాంబినేషన్స్ ఇంకేవి లేవు. అంటే మనకు 6 కేసెసే ఉంటాయి. కాబట్టి 6/64 మనకు ఆప్షన్ ఇక్కడ లేదు. 9/64, 7/64, 5/64 మాత్రం ఇచ్చారు. 6/64 ఆన్సర్. బేస్ థీరము, అప్రయార్ ప్రాబిలిటీస్ వాటి కోసమని డిస్కస్ చేసేదాం. కానీ ఇక్కడ చూడండి, ఈ ప్రాబిలిటీస్ ఈవెన్, probability of E1, probability of E2, probability of En are termed as a priori probabilities because they exist before we gain any information from the experiment itself. ఇక్కడ అప్రయారి అంటే లైక్లీహుడ్ ఈ వీటిలో వస్తుంది. ది probability of A given EI are called likelihoods because they indicate how likely the event A under consideration is to occur given each and every a priori probability. కాబట్టి ఇది పోస్టీరియర్ ప్రాబిలిటీస్, ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఏ, బికాస్ దే ఆర్ డిటర్మిన్డ్ ఆఫ్టర్ ది రిజల్ట్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్. కాబట్టి మనం ఇది బేస్ థీరంలో వస్తుంది. అది ఆల్రెడీ మనము ఇక్కడ మల్టిప్లికేషన్ లాలో ఇది కండిషనల్ ప్రాబిలిటీ గురించి. ఇది ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ రిప్రజెంట్ ది కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ బి వెన్ ఏ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ ప్రాబ్లము 8th క్వశ్చన్. An urn contains 5 yellow, 4 black and 3 white balls. From them 3 balls are drawn at random. What is the probability that no yellow ball is selected? No yellow ball is selected ప్రాబిలిటీ మనకి ఏమనంటే 1 - yellow ball is selected అన్న తీసుకోవచ్చు, లేదా బ్లాక్ బాల్స్ వైట్ బాల్స్ వచ్చేదానికి ప్రాబిలిటీ అయినా తీసుకోవచ్చు. దానికి క్యాల్కులేట్ చేశాను, కాకపోతే ఇక్కడ నేను చేసిన ఆన్సర్ లేదు. మీరు చూడండి, ఇది నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ హ్యాస్ ది ఫాలోయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇది -2 -1 0 1 2 3 ఇచ్చారు. ప్రాబిలిటీ 0.1 K, 0.2 2K, 0.3 K. అన్నీ యాడ్ చేస్తే 0.1 0.2 0.3 0.6 అవుతుంది. K + 2K + K 4K అవుతుంది, = 1. 4K = 1 - 0.6, 4K = 0.4, K = 0.1. అది నెక్స్ట్ పేజ్లో ఉంది. ఇది నేను ఇది ఇట్లా చేశాను. ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో బాల్ ఈజ్ 5 బాల్స్ ఉన్నాయి, 5C3 బాల్స్ సెలెక్ట్ చేయాలి. 5C3 బై 12C3 టోటల్ కేసెస్. ఈ 1/66 అనేది మనకు ఆప్షన్గా మనకు ఎల్లో బాల్ సెలెక్షన్కి. కాబట్టి నన్ ఆఫ్ ఎల్లో బాల్ అంటే 1 - 1/66 65/66 రావాలి, 65/66 రావాలి. కాబట్టి అది ఆన్సర్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో లేదు. నెక్స్ట్ ఇది 0.1 అనేది ముందు దానికి ఆన్సరు. 1 dimensional transformation, Jacobian of the transformation is defined as dy/dx, modulus of dy/dx. A continuous function f of x is said to be probability density function if 2 conditions satisfy చేయాలి. Total probability must be equal to 1. Probability is non-negative. కాబట్టి ఇక్కడ రేంజ్ ఓవర్ ది రేంజ్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది టోటల్ ప్రాబిలిటీ సర్టనిటీ. ది ప్రాబిలిటీ ది యాక్సిమ్ ఆఫ్ పాజిటివిటీ రెండు సాటిస్ఫై అయితే సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఆప్షనే ఉంది, ఇది పాజిటివిటీ మాత్రమే ఉంది. కాబట్టి మనకు ఆన్సరు వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఆల్వేస్ రైట్ కంటిన్యూస్. 2 random variables x and y are independent, then expectation of xy must be equal to expectation of x into expectation of y. ఇక్కడ చూడండి,
కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్కి ఇది f డాష్ x కదా మనకు ఓవర్ ది రేంజ్ 1 కావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. f of x is a continuous function of x on the right. ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో వస్తుంది. మల్టిప్లికేషన్ థియరమ్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్లో expectation of xy is equal to expectation of x into expectation of y if x and y are dependent random variable. ఇది కూడా జనరలైజేషన్ టు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ random variable ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్. సరే, ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy ఈక్వల్ టు ఇండిపెండెంట్ అయినప్పుడు రాసుకోగలగాలి. నెక్స్ట్, మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ n random variables x1 x2 so on xn is the product of their MGF. కావాలంటే మనము అవి డిపెండెంటా, మ్యూచువల్ ఎక్స్క్లూజివా, ఇండిపెండెంటా, నో కండిషన్ రిక్వైర్. ఇండిపెండెంట్ అయితేనే మనం ఏమైనా రాసుకోగలుగుతాం. ఇండిపెండెంట్ అనేది ఆన్సరు. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఈజ్ డిపెండెంట్, నాట్ డిపెండెంట్, కండిషనల్లీ డిపెండెంట్. మనకేమో చూద్దాము. ఇక్కడ ది మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ a number of independent random variables equal to the product of their respective moment generating function. కాబట్టి ఇది ఫస్ట్ దానికి ఇండిపెండెంట్ జిఎఫ్సికి సంబంధించి. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ మనం ఆల్రెడీ ఫస్టే నేను చెప్పాను, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ క్యారెక్టరిస్టిక్. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. చూడండి, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఈజ్ నాట్ dependent అంటే dependent, changing the origin and scale, affected by shifting both origin and scale. కాబట్టి మనకి ఇక్కడ affected అని రాసుకుంటాం. చూడండి, నాట్ ఇండిపెండెంట్ ఆన్సర్. కాబట్టి ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ ఆన్ కరెంట్ వాల్యూస్ మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ యూనిక్నెస్ థియరం, ఇది యూనిక్నెస్ థియరము, ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్, అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. Probability generating function of sum of n independent random variables is equal to the product of their CFs. A non-central moment of a random variable using probability generating function is given by fourth option. Manaku dou power r ps by dou s power r is equal to s is equal to 1. మనకి ఇక్కడ ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లో ఉంది. where binomial distribution mean is greater than variance. ఈ ఆప్షన్ నీకు మీకు చూపిస్తాను, తర్వాత వస్తుంది. ఇది ఫోర్త్ ఆప్షన్ మనకు డైరెక్ట్గా మనకు ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో ఉంది. ఇది s is equal to 1 అయినప్పుడు ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ని ఒకసారి ఆర్ టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. అది ఆర్త్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఇది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్లోను క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కూడా ఇది ఏ ప్రాపర్టీ వస్తుంది. అది ఇక్కడ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్ ఇన్ కేస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఎన్పిక్యూ, పీక్యూలు అనేటివి రేషియోస్. ఇంకొక రేషియో మనం మల్టిప్లై చేసింది అనుకోండి తగ్గుతుంది. కాబట్టి ఎన్పి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్పిక్యూ. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో అయితే మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్. వేరియన్స్ గ్రేటర్ దాన్ మీన్ ఉండేటివి మాత్రం పెక్యులర్, అవి నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చెప్పాను కదా మీకు పైన, ఇది కదా dou power r by dou s power r ps s is equal to 1 u dash r అనేది. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఇక్కడ ఇచ్చారు, అవి చేసుకుంటా వచ్చాను. పారామీటర్ ఏముందనేది, వాటి యొక్క ప్రాబబిలిటీ, మాస్ ఫంక్షను, మొమెంట్స్ మీన్ ఎన్పి, వేరియన్స్ ఎన్పి, μ3 μ4, అదేవిధంగా మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, రికరెన్స్ రిలేషన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ది టోటల్ నెంబర్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఇండిపెండెంట్ బెర్నౌలీ ట్రయల్స్. కాబట్టి బెర్నౌలీ ఈజ్ పర్టికులర్ కేస్ ఆఫ్ బైనామియల్. ఎగ్జాంపుల్,
ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. దాని యొక్క షేప్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ షేప్ ఎలా ఉంటుందో షేప్ కూడా ఇక్కడ మీకు ఇచ్చాను. ఈ డిస్ట్రిబ్యూషన్స్‌కి ఇచ్చాము. జాగ్రత్తగా చూసుకోండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ లిమిటింగ్ కేస్ ఆఫ్ బైనామియల్ ఎన్‌పి విత్ ఎన్ అలో వెరీ లార్జ్. ఇది కూడా ఇచ్చాను. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇది. లాంబ్డా అనేది పారామీటరు, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షను, మీన్, వేరియన్స్ 3, 4, ఎంజీఎఫ్ ఇది. అదేవిధంగా రికరెన్స్ రిలేషను, సిచ్యుయేషన్స్ నంబర్ ఆఫ్ ట్రయల్స్ లార్జ్ అయినప్పుడు సక్సెస్ వెరీ స్మాల్ ఉండాలి. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అయినప్పుడు ఫాలోస్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలంటే ఎన్పి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అవ్వాలి, సక్సెస్ వెరీ స్మాల్ అవ్వాలి, యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. పేషెంట్స్ అరైవ్ ర్యాండమ్లీ అండ్ ఇండిపెండెంట్లీ ఏ డాక్టర్ క్లినిక్, దెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అరైవర్స్ ఫాలోస్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. మనకు నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనే రోడ్డు, నంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ అటెండెడ్. కాబట్టి వెరీ రేర్ సక్సెస్ ఉండే ఈవెంట్స్ అన్నీ కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయి. ఈ పాయిజన్ కర్వ్ షేప్, పాయిజన్ కర్వ్ ఇట్లాగా ఉంటుంది. చూడండి ఇక్కడ లాంబ్డా ఈజ్ లార్జ్, ఇట్ బికమ్స్ అట్మోస్ట్ సిమెట్రికల్ అండ్ ఎన్ లాంబ్డా. అదేవిధంగా నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఆర్పి అనేటివి పారామీటర్స్, ఆర్ గ్రేటర్ దాన్ 1 నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్, కాన్స్టెంట్ ప్రాబబిలిటీ Q1 - P. మనకి ఇక్కడ ఇది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షను, మొమెంట్స్ RQ/P, RQ/P². కాబట్టి ఇక్కడ వేరియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మీన్ అవుతుంది. ఇక్కడ మొమెంట్ జనరేటింగ్ ఫంక్షను, రికరెన్స్ రిలేషను, టోటల్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బిఫోర్ అబ్టైనింగ్ ఆర్ సక్సెస్. In independent trials with constant probability, P has negative binomial distribution. A lady is decided to buy 2 sarees and entered into a cloth shop. The number of sarees that he has inspected before selecting the second saree follows negative binomial. అంటే ఆమె సెలెక్ట్ చేసుకోబోయే ముందర ఎన్ని శారీస్ ఆమె చూస్తుందో అది. కాబట్టి మనకి ఇక్కడ మనం రాంగ్ బస్సు, మనము ఎక్కాల్సిన బస్సు వచ్చే ముందర ఎన్ని మనం ఎక్కకూడని బస్సులు వెళ్తాయో అది కూడా మనకు ఈ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఇక్కడ షేప్ ఇచ్చాము. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పాజిటివ్లీ స్క్యూడ్. కాబట్టి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లిమిటింగ్ కేస్ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇచ్చారు కదా, ఈజ్ ఏ పర్టికులర్ కేస్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. కాబట్టి జామెట్రిక్ డిస్ట్రిబ్యూషను, పారామీటర్స్ వచ్చేసి Q ఉంటుంది. ఇక్కడ Q వచ్చి 1 - P, P + Q1, మీన్ Q/P, Q/P². ఇక్కడ రికరెన్స్, సిచ్యుయేషన్, టోటల్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బిఫోర్ అబ్టైనింగ్ ది ఫస్ట్ సక్సెస్. సపోజ్ ఏ బాయ్ ఈజ్ pelting stones at a mango tree, number of failures before hitting a mango follows geometric distribution. ఇక్కడ షేప్ ఇది. There is skew tailing off readily to the right. Hypergeometric distribution. Hypergeometric distribution మనకు ఇన్స్పెక్షన్ ఆఫ్ లాట్స్, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ లాట్స్ వాడుతూ ఉంటారు. ఇది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో కూడా హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో ఈ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్ ఎక్కువగా ఉంటుంది. మీను, వేరియన్స్, సెలెక్టింగ్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఎట్ ర్యాండమ్ వితౌట్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ ఏ పాపులేషన్ కంపోజ్డ్ ఆఫ్ 2 types of object. Among 10 workers, some are men and the rest of women. The supervisor of workshop every day randomly select 5 workers. Distribution of mean among the selected 5 workers follows hypergeometric shape ఇది. అదేవిధంగా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషను 1/b - a, మీను a+b/2, వేరియన్స్ b-a² 12, μ3 0 అవుతుంది, μ4 ఇది. అదేవిధంగా జనరేటింగ్ ఫంక్షన్స్, మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్, ప్రాబబిలిటీస్ ఆఫ్ ఎక్స్ ఇది. తర్వాత క్వాంటిటీస్ దట్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ టు ఫాల్ విత్ ఇన్ ఎనీ ఇంటర్వల్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్ హ్యావ్ ఏ
uniform distribution. A person has to wait at a bus stop. The waiting time is uniformly distributed. The interval AB. The probability that he has to wait for more than x minutes follow uniform distribution. Shape ఇట్లాగా ఉంటుంది ఇది. PDF of the uniform distribution is flat exponential distribution. Theta అనేది parameter. Theta e power minus theta x. Mean of exponential distribution 1 by theta, variance 1 by theta square, mu3 2 by q3 q power theta power 3, q4 9 by q power 4, mgf ఇది minus it by theta power minus 1 by 1 minus I by it by theta కూడా రాసుకోవచ్చు. f of x ఇది ఇచ్చారు మనకి ఈసారి ఎగ్జామినేషన్లో. f of x is equal to 1 minus e power minus theta x. Waiting time to the first arrival when observing a Poisson distribution with a rate of arrival equal lambda is equal to 1 by theta. The time taken to serve a customer at a petrol pump, railway booking counter or any other service facility, the exponential distribution follow అవుతుంది. The PDF of exponential distribution follow from its maximum value at 0 and is very skew, tailing off gradually to the right. Gamma distribution, shape parameter, scale parameter, a power lambda, gamma lambda, e power minus ax, x power lambda minus 1, mean ఇది lambda by a square variance, mu3 mu4 జనరేటింగ్ ఫంక్షన్స్. ఇది కూడా అడుగున్నారు మనకు ఒకసారి, ఇది కూడా మనకు వాటిని అడుగున్నారు. ఎవాల్యుయేషన్, నో ఇంటిజర్, యూజ్ ఇన్కంప్లీట్ గామా టేబుల్స్. వెయిటింగ్ టైమ్ ఫర్ ది lambdath unit exposed to a constant hazard rate a to fall when units are replaced by a new one on failure has gamma distribution. Telephone calls arrived at a switchboard at a mean rate of lambda per minute according to a Poisson distribution. The probability that the operator will wait for more than n minutes before first lambda calls arrive follow gamma distribution. Shape of gamma distribution very skew. Lambda is large, PDF is more symmetrically and approximately by normal distribution. తర్వాత బీటా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాము ఇక్కడ. మీన్ m by m plus n, వేరియన్స్ ఇది mu3 mu4. నో సింపుల్ ఫార్ములా ఫర్ జనరేటింగ్ ఫంక్షన్స్, కాబట్టి ఫర్ బీటా డిస్ట్రిబ్యూషన్ MGF డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మనం రాస్తూ ఉంటాము. బై యూజింగ్ ఇన్కంప్లీట్ బీటా టేబుల్స్, బై యూజింగ్ ది రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ బెర్నౌలీ evaluation, largest value of n independent random variables has a beta function. Middle value of 9 uniformly distributed random variables in a range 0 1 has beta distribution. Shape of beta distribution, m is equal to 2 అయినప్పుడు, m is equal to 25 50 అయినప్పుడు ఇట్లా షేప్. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనకు ఇది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, మీన్ వేరియన్స్ 0 అవుతుంది. ఆల్ ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ 0 అయిపోతాయి. MGF ఇది MGF ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఇది కూడా మనకి ఇచ్చిన నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో క్యారెక్టరిస్టిక్. బై యూజింగ్ స్టాండర్డైజింగ్ ది గివెన్ వేరియబుల్ ది రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ విల్ స్టాండర్డ్ calculated. Averaging of a large number of additive effects have an approximate normal distribution. ఇక్కడ mu 0 అయినప్పుడు సిగ్మా 1 అయినప్పుడు ఇట్లాగా ఉంటుంది, mu 100 అయినప్పుడు సిగ్మా 25 అయినప్పుడు ఇలా మారుంటుంది. PDF of normal distribution symmetric about mean and has a distinctive bell shape. కాబట్టి ఏరియాస్ అండర్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ కూడా ఇచ్చాను. ఏరియా మనము Z అనేది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్, కాబట్టి ఇది ఒకసారి ఇచ్చినట్టున్నారు. Z 1 అయినప్పుడు మనకి ఏదేదో ఇచ్చాడు ఒకసారి. ఏరియా ఆర్డినేట్స్ ఇచ్చారు, ఆర్డినేట్స్ సిమెట్రిక్ కాబట్టి ఇది మైనస్ ఫై ఆఫ్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ జెడ్ అవుతుంది. ఒకసారి చూసుకోండి, ఇది ఇచ్చారు మనకు. జెడ్ ఈజ్ ఈక్వల్ అయినప్పుడు ఆర్డినేట్ వాల్యూ 0.3989 ఇచ్చారు. కాబట్టి బయోగ్రాఫ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇచ్చాను. ఈ కొల్మోగరావ్ బయోగ్రఫీ. In addition to probability, important collaborations to topology, algebraic topology ఇచ్చారు. బేయిస్ వేరే బుక్లో ఇవన్నీ ఉన్నాయి. మన దీప్తి పబ్లికేషన్స్ అనే బుక్ ఇది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కాబట్టి ఇది అందులో ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ ఇచ్చుకుంటా వచ్చాను. బెర్నౌలీ
తర్వాత పాయిజాను. మ్యాథమెటిషియన్ జనరల్‌గా మ్యాథమెటిషియను కాలిక్యులస్ ఆఫ్ వేరియన్స్ చెబిషెవ్స్ ఇన్‌ఈక్వాలిటీ ఇచ్చాడు. తర్వాత గాస్ మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ డిరైవ్ చేసిందే గాస్ ఈయన. మ్యాథమెటిషియన్ ఈయన. కాబట్టి వీళ్ళందరివి కూడా మనకి యూజ్ అవుతుందేమో అని అనుకోని చూడండి డెవలప్‌మెంట్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ కూడా గాసేది. తర్వాత కాషీ కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ ఇచ్చాను. స్టూడెంట్ టీ ఫ్యామిలీ. కాషీ నేమ్ ఈజ్ లింక్డ్ విత్ ఎ డిస్ట్రిబ్యూషన్ స్టూడెంట్ టీ ఫ్యామిలీ స్టడీడ్ బై విలియం గాసెట్ that does not have a mean total. Kashi published nearly 800 papers. Fisher, father of statistics, modern statistics, maximum likelihood methods, false of variance, hypothesis test, design of experiment. ఈయన కాంట్రిబ్యూషన్ బట్ ఆ బుక్లో ఉన్నాయి కాబట్టి ఇచ్చాను నేను. ఇక్కడ విచ్ డిస్ట్రిబ్యూషన్ పొసెసెస్ మెరీలెస్ ప్రాపర్టీ, జామెట్రిక్ డిస్ట్రిబ్యూషను. తర్వాత వేరియన్స్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మనకు ఆల్రెడీ చూసాం కదా, b-a²/12 ఏమి ఇచ్చారో అది ఇవ్వనే లేదు ఇక్కడ. ఏమన్నా అవుతుందా? ఏది లేదు ఇక్కడ. b-a అనేదే లేదు కాబట్టి ఆన్సర్ ఇవ్వలేదు. ఇది బై యూనిక్నెస్ థియరమ్ ఆఫ్ MGF y ఫాలోస్ b nq. ఇది x ఫాలోస్ np అయినప్పుడు y n-x ఫాలోస్ b nq మనకు రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ ఎఫ్ ఆల్రెడీ చూసేసాం కదా, ఇవన్నీ కూడా ఆల్రెడీ చూసేసాము. ఈవెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ దానికోసం చూసాం. x is binomially distributed with parameter n and p. What is the distribution of y is equal to n-x? x follows np అయినప్పుడు ఈ y follows nq. మనకి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో వచ్చేస్తున్నారు. ఇది కూడా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ డైరెక్ట్గా. కాబట్టి అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ nq. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పవర్ I mu t plus 1/2 t square sigma square. Skewness of gamma distribution is positively skewed. The normal distribution యొక్క క్యారెక్టరిస్టిక్ క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ అవుతాయని మిగతా కూడా ఇస్తూ ఉన్నాను. ఇది ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 0 స్క్యూనెస్, కుటోసిస్ β2 3 అవుతుంది, γ2 0 అవుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. Moments of gamma distribution is positively skewed 2/√ lambda. ఇది β1 4/λ. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ కుర్టోసిస్ ఆఫ్ గామా డిస్ట్రిబ్యూషన్ 6/λ. హెప్టోక్రిటిక్ డిస్ట్రిబ్యూషన్ అడిటివ్ ప్రాపర్టీ టు సమ్ ఆఫ్ k ఇండిపెండెంట్ గామా వేరియట్స్ ఇస్ ఆల్సో ఏ గామా వేరియట్. ఇది కూడా ఇచ్చున్నారు మనకు. కాబట్టి ఏమిది పాజిటివ్ స్క్యూడ్ కదా, పాజిటివ్ స్క్యూడ్ అనేది ఆన్సరు. నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఇఫ్ x and y are two independent Cauchy variates with parameters Cauchy variate. X and y are two independent Cauchy variates with parameter, then x plus y follows Cauchy variate. Distribution of exponential distribution is already చూసాము 1 - e⁻ - x. ఇట్లాగా ప్రూవ్ చేస్తాం దాన్ని. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ Cauchy distribution ఇచ్చాను. రిలేటివ్ ప్రాపర్టీ ఆఫ్ Cauchy distribution ఆఫ్ independent Cauchy variates is also a Cauchy variate. కాబట్టి ఈ 1 - e⁻ - నార్మల్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క f(x) ఇది క్యాపిటల్ F(x). కార్రిలేషన్ రేషియో మెజర్స్ నాన్ లీనియర్ రిలేషన్షిప్, క్వాడ్రాటిక్ కాదు, ఎక్స్పోనెన్షియల్, పవర్ కర్వ్ ఏవి కాదు, నాన్ లీనియర్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ అండ్ y. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. లిమిట్స్ ఆఫ్ మల్టిపుల్ కార్రిలేషన్ 0 to 1, -3 + 3 అనేది కార్ల్ పియర్సన్, 0 1 అనేది మల్టిపుల్ కార్రిలేషన్, -1 + 1 అనేది ఇది నాకు
కార్లేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ రేంజ్ ఇది మల్టిపుల్ కార్లేషన్ది. కాబట్టి మనం రేంజెస్ ఆఫ్ కోఎఫిషియంట్స్ అన్నీ కూడా చూసుకోవాలి. సో ఎక్కడ వీలైతే అక్కడ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్లేషన్ రేషియో మెజర్స్ కర్వీలీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది మల్టిపుల్ కార్లేషను. ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిపుల్ కార్లేషన్ కోఎఫిషియంట్, క్లోజర్నెస్ ఆఫ్ ది అసోసియేషన్ బిట్వీన్ ది observed values and the expected values of a random variable from a multiple linear regression of the variable on the other variables -1 to +1. సింపుల్ కార్లేషన్ కోఎఫిషియంట్. అదే కోఎఫిషియంట్ ఆఫ్ పార్షియల్ కార్లేషను. మల్టిపుల్ కార్లేషన్ ఎక్కడ ఉంది, రేంజ్ చూడండి. సింపుల్ అయితే -1 to +1 బట్ 0 to 1 ఇది మల్టిపుల్ కార్లేషన్. 0 to 1 R అనేది మల్టిపుల్ కార్లేషన్. కాబట్టి 0 to 1. కోఎఫిషియంట్ ఆఫ్ పార్షియల్ కార్లేషన్. కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. మనం ఒక వేరియబుల్కి ఏం మార్చినా అది కార్లేషన్ కోఎఫిషియంట్ అనేది మారదు. ఒక ప్రాపర్టీ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్. Both regression lines are coincide when the correlation between two random variables x and y are perfectly positive, perfectly negative. ఈ కేసెస్లో అవి కోయిన్సైడ్ అవుతాయి. మనకి ఇదివరకు ఏదో ఒకటే కేసు అడిగేవాడు, దీంట్లో 2 అడిగాడు. బోత్ ఇక్కడ ఇచ్చున్నాను చూడండి. మీకు ఇక్కడ కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఇది ఒక ప్రాపర్టీ కూడా ప్రాపర్టీనే. Two independent variables are uncorrelated, but two uncorrelated variables need not be independent. అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉన్నాము. సారి వస్తూనే ఉన్నాయి ఇవి. లీనియర్లీ రిలేటెడ్ ఏం చదువుతుంది, లీనియర్లీ రిలేటెడ్ అయినప్పుడే అది మనకు పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ యూస్. ఇది 2 లైన్స్ కోయిన్సైడ్ అయినప్పుడు -1 అవుతుంది. పర్పెండిక్యులర్ 2 లైన్స్ కోయిన్సైడ్ అయినప్పుడు +1. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు R is equal to 0 అవుతుంది. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు R is equal to 0 అవుతుంది. ఇది పర్ఫెక్ట్ నెగటివ్, పర్ఫెక్ట్ పాజిటివ్ అయినప్పుడు ఈ కేసు వస్తుంది. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ when R is equal to 0. నాకు ఏమిచ్చారు అది చూద్దాం ఒకసారి. పర్ఫెక్ట్ పాజిటివ్, పర్ఫెక్ట్ నెగటివ్ అయినప్పుడు నాకు 2 రిగ్రెషన్ లైన్స్ కోయిన్సైడ్ అవుతాయి కదా. చూడండి ఇక్కడ, ఎనీ ఫంక్షన్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ ఆఫ్ పాపులేషన్ వాల్యూస్ పారామీటర్. అయితే స్టాటిస్టిక్ అయితే ఫంక్షన్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్. ఈవెంట్ అనేది ఒక మెజర్, అది మెజర్స్ పెక్యులియారిటీస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. శాంపుల్ అనేది పార్ట్ ఆర్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ ఇచ్చుకుంటాం. ఇది క్వశ్చన్ నెంబర్ 30. వేరియన్స్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మనకు చాలా సార్లు వస్తుంది n/n-2. n అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము. ఇక్కడ n greater than 2. ప్రాపర్టీస్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ అది. క్వశ్చన్ నెంబర్ 31. ఇఫ్ n1 n2 డిస్ట్రిబ్యూషన్ y is equal to n, f as n tends to infinity, y follows chi-square distribution. Skewness coefficient of chi-square distribution is positively skewed. Skewness coefficient √2/n అని ఉంది. వేసుకుంటే కూడా 4/n² అని ఉండాలి. స్క్యూనెస్ కోఎఫిషియంట్ అన్నాడు, ఏమీ లేదు. రిలేషన్స్ బిట్వీన్ T and F. ఇక్కడ స్క్వేర్ ఫాలోస్ F1, n. స్క్వేర్ ఫాలోస్ F1, n. ఇంకా ఏమి ఇచ్చినాం చూడండి. F1 chi-square follows 1F follows chi-square distribution with n1 degrees of freedom.
కదా ఇచ్చున్నది ఇక్కడ మోడ్ అండ్ స్క్యూనెస్ ఆఫ్ chi-square డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మోడ్ n-2 స్క్యూనెస్ రూట్ 2/n. రూట్ 2/n మనకు వాళ్ళు ఏమిచ్చారు, chi-square ఇది ఆన్సర్ దీనికి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు చూడండి, రూట్ 2/n అనేదే లేదు ఇక్కడ, కాబట్టి ఆన్సర్ అయితే లేదు. ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్, Niemann factorization theorem is used to find sufficient statistic for the population parameter. Biased అంటే మనకు ఈ ప్రాపర్టీ ఉండాలి, అసోసియేటెడ్ విత్ ఫైనైట్ n, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn is equal to gamma theta ఉంటుంది. ఈ లార్జ్ శాంపుల్ ప్రాపర్టీ కన్సిస్టెంట్ ఉంటుంది, Tn కన్వర్జెన్స్ ప్రాబిలిటీ గామా థీటా యాజ్ అంటెన్స్. ఎఫిషియెంట్ ఏంటిది, ఏ ఎస్టిమేటర్కి అయితే మినిమం వేరియన్స్ ఉందో దాన్ని ఎఫిషియెంట్ ఎస్టిమేటర్. ఈ సఫిషియన్సీ అంటే కంటైన్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ది శాంపుల్ రిగార్డింగ్ ది పారామీటర్. నాకు ఆన్సర్ దీనికి 4వది ఆన్సర్. ఫర్ ఏ పాపులేషన్ పారామీటర్ ఇఫ్ ఏ సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ వెల్ ఎస్టిమేషన్, మ్యాక్సిమం లైక్లీహుడ్, అన్బయాస్. కన్సిస్టెన్సీ అంటే ఏమో ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను. బయాస్నెస్ ఆల్రెడీ మనం వేరే దాంట్లో క్వశ్చన్ పేపర్లో వచ్చింది, ఏ సఫిషియంట్ థియరమే ఉంది ఇక్కడ. ఇఫ్ ఏ సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది maximum likelihood estimator variance property. A maximum likelihood estimator of theta based on a random sample from uniform population contains all the information x of n. 100 into 1 minus alpha % confidence interval the parameter of mu of normal distribution and sigma is unknown is x bar plus or minus t alpha s by n. ఇక్కడ దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇక్కడ ఇచ్చాను. ఈ ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో ఉంది. 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్, ఇక్కడ 0.95 అయితే 1.96, 1% అయితే 2.58 కూడా మనకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నామంటే చేస్తుంది. ఇక్కడ μ1 నాట్ ఈక్వల్ టు μ2 అనేది లీడ్స్ టు 2 టైల్ టెస్ట్ కదా. ఇదే గ్రేటర్ దాన్ అయితే 1 టైల్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయినప్పుడు లెఫ్ట్ టైల్ రైట్ టైల్ అంటాము. ఇది 2 టైల్ టెస్ట్. ఇక్కడ ఇది కూడా చాలాసార్లు అడుగుతున్నారు. క్రిటికల్ రీజియన్ ఈజ్ రీజియన్ ఆఫ్ రిజెక్షన్. రీజియన్ ఆఫ్ రిజెక్షన్ ని క్రిటికల్ రీజియన్ అంటారు. ఎల్పి లెమ్మా గివ్స్ మోస్ట్ పవర్ఫుల్ బయాస్డ్ కన్సిస్టెంట్ కాదు, యూనిఫామ్లీ మోస్ట్ పవర్ఫుల్ కాదు, మోస్ట్ పవర్ఫుల్. కేస్ ఆఫ్ నార్మల్ పాపులేషన్ విత్ పారామీటర్స్ n, న్యూ సిగ్మా స్క్వేర్ అండ్ సిగ్మా నోన్, ఇక్కడ సిగ్మా స్క్వేర్ గ్రేటర్ దాన్ λ2 అయినప్పుడే, ఈ సెకండ్ కేసు అప్పుడే ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ అవుతుంది అన్నమాట. యూనిఫామ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ ఇది వేరే. ఇది ఇక్కడ ఎన్పి లెమ్మా ఏమి ఇస్తుంది చూడండి. ఈ లెమ్మా provides the most powerful test of simple hypothesis against a simple alternative hypothesis. NP lemma theorem ఇది standard theorem. Case of two attributes A and B, frequency of AB is expressed in other class frequency. A beta is equal to A minus AB అని రాయొచ్చు. ఇందులో నుంచి మనకి AB కావాలంటే A minus A beta రావాలి, బీటా అనమాట. సెకండ్ ఆప్షన్ అది కరెక్ట్. ఇది రిలేషన్ బిట్వీన్ టూ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ మనకి చాలా సార్లు వస్తుంది. Q ఈజ్ ఈక్వల్ టు 2y/1 మైనస్ y². Qకి వైకి మధ్య రిలేషన్షిప్ చాలా సార్లు వస్తుంది. ది నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ దట్ నో అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నెగటివ్. ఇది కూడా స్టాండర్డ్ థియరము. మనకు ఇక్కడ ఈ ప్రాబ్లం చేశాను నేను. ఇది ఇక్కడ AB/A ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా B/ఆల్ఫా అయితేప్పుడు ఇవి రెండు ఇండిపెండెంట్ అవుతాయి, ఈక్వల్ అయితే. గ్రేటర్ దెన్ అయితే పాజిటివ్ అసోసియేషన్. కాబట్టి ఏ అనేది కనుక్కోవాలి మనం. AB ఇచ్చారు ప్లస్ ఏ బీటా 89, ఆల్ఫా అనేది ఆల్ఫా B ప్లస్ ఆల్ఫా బీటా 260. కాబట్టి మనకు ఇది AB/A అనేది 0.8539, అదేవిధంగా ఆల్ఫా B/ఆల్ఫా కూడా 0.8529. కాబట్టి ఇవి రెండు ఇండిపెండెంట్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నో అల్టిమేట్ క్లాసెస్ ఎవిడెన్సెస్ ఇక్కడ ఇచ్చుకుంటా వచ్చాను చూడండి.
కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా, కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఇది. ఫిషర్ జెడ్ రూపాంతరమును పరీక్షించుటకు ఉపయోగించరు. ఫిషర్కి మనము ఆ కార్లేషన్ కోఎఫిషియంట్స్ మధ్య యూజ్ చేస్తాము. ఆర్ అనేది శాంపుల్ కార్లేషన్, రో అనేది పాపులేషన్ కార్లేషన్. కాబట్టి ఇదే మనకు ఆన్సర్. వాళ్ళు తప్పిచ్చారు. రో ఈజ్ ఈక్వల్ టు రో నాట్ అట్లా ఉండాలి అది. లార్జ్ శాంపుల్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ప్రపోర్షన్ క్యూ బై ఎన్ అనేది ఆన్సర్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ప్రపోర్షన్. ఇక్కడ ఫిషర్ జెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ హెచ్ నాట్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ రో. అంటే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అన్నా రెండు ఈక్వల్ అన్నా ఒకటే. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో అని మనకి ఇవ్వాలి అది. కాబట్టి ఇక్కడ బై రూట్ ఎన్ ఇది పీక్యూ బై ఎన్. అన్ని ప్రతిసారి ఇస్తూనే ఉన్నాం మనం. ఇస్తూనే ఉన్నాం. In chi-square test for independence of attributes, the assumption for validity of the test in every cell frequency should be greater than 5 ఉండాలి. ఆ సెల్ ఫ్రీక్వెన్సీ 5 కన్నా ఎక్కువ లేకపోతే మనము వాటిని వచ్చేంత వరకు ఆ పక్కనుండే సెల్ నుంచి అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. సైన్ టెస్ట్ ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఆర్డినరీ సైన్ టెస్ట్ ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ డైరెక్ట్. కానీ లార్జ్ శాంపుల్ అయినప్పుడు ఇది అసిమ్ప్టాటికలీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. మ్యాన్ విట్నీ యూ టెస్ట్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు టూ శాంపుల్ టీ టెస్ట్. ఇది కూడా ఇంపార్టెంట్. దాని యొక్క మీన్ అడుగుతూ ఉంటాడు. ఇది మీన్ N1 N2/2 అని పేరెంట్స్ అడుగుతూ ఉంటాడు. పేరెంట్స్ కూడా ఈసారి అడిగాడు. మ్యాన్ విట్నీ యూ టెస్ట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది బెస్ట్ నాన్ పారామెట్రిక్ లొకేషను. కాబట్టి ఇక్కడ జనరల్ సైన్ టెస్ట్ ఈజ్ ది మోస్ట్ ఎఫిషియంట్. ఎందుకంటే సైన్ టెస్ట్లో టెస్ట్ స్టాటిస్టిక్ ఉంటుంది. మనకేదో కొన్ని అజంప్షన్స్, మైల్డ్ అజంప్షన్స్ అయినా ఉంటాయి. టేబుల్ వాల్యూ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. కానీ సైన్ ర్యాంక్ టెస్ట్లో 1 - 6 సిగ్మా d² n × n² - 1 అంటాము. నో నల్ హైపోథిసిస్. బట్ దీనికన్నా కూడా ఇది బెటర్ అని అనుకుంటున్నాను. ఎంత వెతికినా కనపడలేదు అది. చూసుకోండి. కన్సిక్యూటివ్ అపిరెన్స్ ఆఫ్ సేమ్ సింబల్ ఈజ్ కాల్డ్. ఇక్కడ దీన్ని రన్ అంటాం అన్నమాట. కన్సిక్యూటివ్ అపిరెన్స్ ఆఫ్ same symbol is called a run. A run is a sequence of symbols followed and produced by other type of symbols or no symbols. The run definition. The number of runs in a sequence are indicative of randomness. Any set of pattern of symbols in a sequence shows lack of randomness. In other words, too many or too less runs show lack of randomness. ఇది ఒకసారి కూడా మనకు అడిగి ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా చూసేద్దాము. 50 క్వశ్చన్స్ అయినాయి. మిగిలిన 50 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ.